కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిస్థితి దారుణంగా మారిందా? రేవంత్ పై తిరుగుబాటు చేశాక ఆయన అధికారులు కూడా పట్టించుకోవడం లేదా? జగిత్యాలలో ఫ్లెక్సీ వార్ వెనుక ఉన్నది ఎవరు? జీవన్ రెడ్డికి పొమ్మనకుండానే పొగ పెడుతున్న నేత ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎక్కువయ్యాయి. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరుకుని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన జీవన్ రెడ్డికి ప్రభుత్వం నుంచి కూడా వరుస షాకులు తగులుతున్నాయి. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యేగా పరిస్థితులు తలెత్తాయి. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీని అధికారులు తొలగించడం వివాదాస్పదమైంది. బోనాల పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగిత్యాలలోని 8వ వార్డులో బేడబుడగ జంగాల నేతలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీ కట్టిన వెంటనే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీ తొలగించడాన్ని చూసి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం కట్టిన ఫ్లెక్సీని తొలగించాల్సిన అవసరం ఏముందంటూ మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో ఫ్లెక్సీ వార్ కాస్త పొలిటికల్ వారుగా మారిపోయింది. అయితే తమకు టీపీఎస్ తేజస్విని తొలగించమని చెబితేనే తీసేస్తున్నామని సిబ్బంది బదులివ్వడంతో జీవన్ రెడ్డి కోపం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే ఆయన మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశారు. ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ మండిపడ్డారు. టీపీఎస్ తేజస్వినిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇదే సమయంలో తనను జగిత్యాలలో ఉండనిస్తారా లేదంటే వెళ్లగొడతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినప్పటి నుండి ఇద్దరి మధ్య ఉన్న పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే వార్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో లేకపోవడంతోనే మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికను జీవన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే తమ భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో మంత్రులు రంగంలోకి దిగారు. అయినా ఆయన తగ్గకపోవడంతో పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరింది. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించిన పార్టీ పెద్దలు భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని సర్ది చెప్పారు. ఇదే సమయంలో సంజయ్ ను కలుపుకుపోవాలని సూచించారు. కానీ ఇద్దరు నేతలు జగిత్యాలకు రాగానే ప్రత్యర్థులుగా మారిపోయినట్టు తెలుస్తోంది. ఇందుకు ఫ్లెక్సీ వారే ఉదాహరణగా కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సంజయ్ కుమార్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎక్కడా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటోలను ప్రింట్ చేయలేదు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి అనుచరులు సైతం కౌంటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అని ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మరింత ముదిరినట్టయింది. మొత్తంగా జగిత్యాలలో ఫ్లెక్సీ వార్ కాస్త పొలిటికల్ వార్గా మారిపోయింది. ఈ విషయంలో ఇద్దరు నేతలు ఎక్కడ తగ్గకపోవడంతో ఈ గొడవ ఎక్కడి వరకు పోతుందని నేతలు టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి ఇద్దరు నేతల మధ్య పార్టీ పెద్దలు మరోసారి సయోధ్య కుదురుస్తారా లేదంటే ఇలాగే చూస్తూ వదిలేస్తారా అనేది త్వరలోనే తెలియనుంది.